నమస్కారం సార్. నమస్తే మేడం. ఓం వినాయకాయ నమః. ఓం వినాయకాయ నమః. ముందుగా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు మీకు కూడా. ఇక్కడ వినాయకుడు చాలా బాగున్నాడు. మన విద్యా గణపతి అని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ అవసరం అండి. మంచి కాన్సెప్ట్ తో పెట్టారు. దీని విశేషాలు ఏంటో కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి. ఇవాళ రేపు విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అవునండి. అందులో మన గణపతి విద్యకి చాలా శ్రేష్టం. అవును. ఆ విధంగా మనం విద్యా గణపతి అని స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేపించాము. ఎక్కడ చేశారు విగ్రహం? భద్రకాళి కమాన్ ఉంది చూసారా, వరంగల్ లోనే తయారు చేశారు. అక్కడ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ చేస్తారు. భద్రకాళి టాయ్స్ వాళ్ళది. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు అంతా కూడా బుక్స్ పెట్టారు, మంచి మెసేజ్ తో చదువుని ముందుకు తీసుకెళ్ళాలి, మంచి మెసేజ్ తో పెట్టారు. చదువును ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి చిన్న పిల్లలకి పుస్తకాలు పెన్నులు డిస్ట్రిబ్యూట్ చేద్దామని. యాక్చువల్లీ ఏంటంటే విద్యా గణపతి కదా, గణపతి దేవుడు విద్యకి చాలా శ్రేష్టం. మనం ఏం చేయాలన్నా ఫస్ట్ గణపతిని మొక్కాల్సిందే. అలా అని చెప్పేసి విద్యా గణపతి స్పెషల్ గా తయారు చేయించడం జరిగింది. దాని విధంగా పిల్లలకి పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేద్దామని వాళ్ళని వీళ్ళని చెందాలడితే అందరూ మనకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక 1500 పుస్తకాలు 1500 పెన్నులు 15వ తారీఖు సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఉన్నాయా అండి? మా ప్రేక్షకులు చూపిస్తారా బుక్స్? అండి బుక్స్ ఒక్కసారి చూడండి. ఎప్పుడు చెప్పారు? 15వ తారీఖు సాయంత్రం పూజ అవ్వగానే 15వ తారీఖు సాయంత్రం 6ంటికి పుస్తకాలు పిల్లలందరికీ పంచిపెట్టేస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పిల్లలకి పుస్తకాలు మరియు పెన్నులు ఆ గణపతి పూజ చేసి దేవుడి ఆశీర్వాదంతో అందరికి అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి దేవుడి ఆశీర్వాదంతో పాటు చక్కగా పూజ జరిగినటువంటి బుక్ పెన్ను అందరికి అందాలంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి పూజారి గారి ద్వారా మరియు వీళ్ళందరి ద్వారా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా చెప్పండి విశేషాలు. ఎంతమంది కష్టపడ్డారు? విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? దీని కాన్సెప్ట్ ఎవరిది? మాది యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. 38 years అవుతుంది మాది స్టార్ట్ చేసి. 38 సంవత్సరాలు. మా అన్నయ్యలు చేశారు, వాళ్ళ ద్వారా మేము కూడా చేస్తూ అవుతుంది. యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. ఇక మా విగ్రహము ఒక 45 days నుంచి తయారు చేయించేసాము మేము. ఇక పండుగ రోజు వెళ్ళి తీసుకొని వచ్చేసాము స్పెషల్గా. అందుకని అక్కడ రాపిచ్చేసాం. కొందరికి తెలియదు కాన్సెప్ట్ అనేది, అందుకే ఎలుగరాజు పట్టుకున్నాడు కదా, అక్కడ వినాయకుడు కూడా పెన్నుతో రాపిచ్చినట్టు పెట్టాము. కాకపోతే మీకు గరకలు పెన్ను కూడా ఉంది. సరస్వతి కటాక్షం అందరికీ ఉండాలి. ఇవాళ రేపు ఏదైనా చదువుతోనే ముడిపడి ఉంది, అది కంపల్సరీ. విద్య ఉంటే అన్ని కూడా మన దగ్గరికి వస్తాయి. సరస్వతి కటాక్షం ఉండాలి అని చెప్పేసి మీరు గణపతి ద్వారా తెలియజేస్తున్నారు. చక్కగా మన ఎల్క మహారాజు కూడా ఎంత చక్కగా పట్టుకొని ఉన్నారు అని. మరియు పెన్నుల దండ వేశారు, చాలా బాగుంది. గరకతో పాటు చాలా సంతోషంగా అనిపించింది అండి చూడంగానే. పుస్తకాలు అది ఒక 2 hours 6 members కలిపి అట్లా డెకరేట్ చేసేసాం. మొత్తం నోట్ బుక్స్. అసలు ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాలేదండి. మేము ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చాము. అంటే సడన్ గా చూసాను కానీ అర్థం అవ్వలేదు కాన్సెప్ట్. ఇప్పుడు అర్థమైన తర్వాత ఇంకా మీరు డీటెయిల్ గా చెప్పిన తర్వాత మంచిగా అనిపించింది. అంటే దీని వెనుక ఉన్న ఆశయం బాగుంది అని మంచిగా అనిపించిందండి. చాలా బాగుంది. మీరు అనుకున్నట్టే అందరికీ కూడా విద్య అందాలండి. ఆ సరస్వతి దీవెనలు మరియు గణపతి దీవెనలు అందరికీ చేరాలి. మరియు మీ ద్వారా పుస్తకాలు పెన్నులు కూడా పిల్లలందరికీ చేరాలని కోరుకుంటున్నామండి. ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా మంచి కాన్సెప్ట్ తో వరంగల్ ప్రజలను. ఒకప్పుడు ఇక్కడ వినాయకుడు అని అంటే ఇక్కడ డెకరేషన్ ముందు మేము సమ్మక్క సారకలు చేసాము, పోచమ్మలు చేసాము. ఒకప్పుడు మన బీట్ బజార్ దాకా లైన్ ఉండేది మాకు. ఇవన్నీ ఇప్పుడు పెట్టారు. తర్వాత నెక్స్ట్ వచ్చాయి. మన 38 years అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఏళ్ళ నుంచి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మా పేరు చిట్టిమల్ల వెంకటేష్ అండి. అవునా? మీరు కూడా ఎవరు పేరు చెప్పలేదు? ఇది మళ్ళా కాసం పున్నం, తొనుపుని మణికంఠ, బోయిని రవి, చిట్టిమల్ల నాగరాజు, గాంధీ, మా తమ్ముడు సంతోష్, మా తమ్ముళ్ళు అందరు ఉన్నారు. అందరు మొత్తానికి యూత్ అంతా అసోసియేషన్ ఏర్పడి నెక్స్ట్ యూత్ కి ఎడ్యుకేషన్ అందాలని చెప్పి కోరుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. అందరికి కూడా విద్య అందాలండి. ఓం గణపతయ నమః. ఓం గం గణపతయ నమః. సరస్వతీ దేవి నమః. థ్యాంక్ యూ.